ఈరోజు ముఖ్య అతిథులు చేసినటువంటి సీనియర్ నాయకులు, జాతీయ నాయకులు, విద్యార్థుల నుంచి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మురళీధరరావు గారికి, అదే మాదిరి మిత్రుడు ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయలశంకర్ గారికి, మిత్రులు పెద్దలు ముదోడు శాసనసభ్యులు రామరావు పటేల్ గారికి, మిత్రులు తిరుపూర్ గగన్ శాసనసభ్యులు పార్వతి హరీష్ రావు గారికి, మనందరి ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి రేపు 18 మెజార్టీగా గెలవబోతున్నటువంటి మాజీ మంత్రివర్యులు గూడెం గణేష్ గారికి, అదే మాదిరి అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, పార్లమెంట్ శాసన ఇన్ఛార్జ్ అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, అయ్యగారి భూమయ్య గారికి, జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్ గారికి, జిల్లా అధ్యక్షుడు నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి గారికి, కొమరం టీం అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి, జనార్దన్ రాథోడ్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, చిట్టాల సుభాష్ గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, నిర్మల్ మాజీ శాసనసభ్యులు పెద్దలు నందా ఇంజనీర్ రెడ్డి గారికి, అదే మాదిరి చంద్ర జగాటి గారు, గోపాల కిరణ్ గారు, మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు, జిల్లా ప్రముఖ నాయకులు, పిసిసి అధ్యక్షుడు కొట్లాడినావు. ఏ భూమి కొట్టుకుంటే ఆ పిసిసి అధ్యక్షుడిగా నువ్వు ధర్నా చేసినావు. ఆ భూమిని ముఖ్యమంత్రి అయిన వెంటనే జీవో 12 ప్రకారం గుంజుకున్నావు, ఓటు పెట్టావు. వెంటనే మళ్ళీ జీవో 30 ఇచ్చి ఆ భూమిని వాళ్ళకే పంపించు. దానికి కారణం ఎందుకు అడుగుతున్నా, దానికి సమాధానం ఎందుకు అడుగుతున్నా. నీకు నిజంగా శక్తి ఉంటే, నీకు నిజంగా ధైర్యం ఉంటే దీని మీద ఓపెన్ పెట్టిన సిద్ధం. నేను ప్రూవ్ చేసుకుంటే రాజకీయాలు కాకుండా కేవలం అవినీతి కోసం, అక్రమాల కోసం, భూ కబ్జాల కోసం, నీ సెటిల్మెంట్ కోసం మాత్రమే నువ్వు పని మీద కూర్చున్నావు. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను శాసనసభలో వస్తా, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. దానికి నువ్వు సిద్ధంగా ఉంటే ఉంది అని అడుగుతా ఉన్నావు. ఈరోజు 4 నెలలు గడుస్తున్నది. నిన్ననే రేపు మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు. మొన్న 4 నెలల్లో సంక్షేమ హాస్టల్ కానీ, బీసీ హాస్టల్ కానీ, ఎస్సీ ఎస్టీ హాస్టల్ కానీ గత 4 నెలల నుంచి ₹1 రిలీజ్ చేస్తున్నట్టు. మీరు ఇచ్చేది కేవలం ₹35 ఒక రోజుకి వారి తిండికి వస్తుంది. ఆ ₹35 మా హాస్టల్లో మా పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేయాలా, లంచ్ చేయాలా, డిన్నర్ చేయాలా. ₹30 కూడా గత 6 నెలల నుంచి బకాయిలు లేవని కాంట్రాక్టర్లు ఒప్పుకుంటున్నారు. అదే మాదిరిగా డిగ్రీ పీజీ హాస్టళ్లలో, బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టళ్లలో మీరు ఇచ్చేది ₹49. ఒక ₹49 ఒక విద్యార్థి పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయాలా, మధ్యాహ్నం లంచ్ చేయాలా, సాయంత్రం డిన్నర్ చేయాలా. అంత తక్కువ డబ్బుతో హాస్టల్ నడుపుతూ కనీసం అబ్బాయినా నెలకు వారికి పంపించాలన్న ఇంగిత జ్ఞానం లేని ముఖ్యమంత్రి నువ్వు బీసీల గురించి మాట్లాడతావా అని అడుగుతున్నా. నువ్వు ఎస్సీల గురించి మాట్లాడే హక్కు నీకు ఉన్నదా అని అడుగుతున్నా. కనీసం 1.5-2 సంవత్సరాల నుంచి హాస్టల్లో రెండులు కట్టకుంటే వాళ్ళు నోటీస్ ఇస్తున్నారు, ఖాళీ చేయమన్నారు. కనీసం హాస్టల్లో రెండులు కూడా కట్టలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్నదా అని అడుగుతున్నా. ఈరోజు ఎస్సీ బీసీల వరకు ఉన్నటువంటి హాస్టళ్లలో బిల్డింగ్లకు రెండులు కట్టరు, వారి భోజనాలకు డబ్బులు రిలీజ్ చేయరు. మీరు ఈరోజు ఎన్నికల సమయంలో వచ్చి ముసలి కన్నులు కాలుస్తారా? మీకు ఇదేనా
తెలియజేస్తా ఉన్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు 14 సీట్లు కాంగ్రెస్ గెలుస్తామంటున్నావు కదా, నేను నాకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఒకవేళ నువ్వు 14 సీట్లు గెలిపిస్తే నేను రాజకీయానికి తప్పకుండా రాజకీయ సిద్ధమని అడుగుతున్నా. కానీ నేను నా భారతీయ జనతా పార్టీ కనీసం 10 సీట్లు గెలవబోతుందని కూడా ఇంటికి తప్పకుండా తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, అత్యంత మెజార్టీతోటి మన మిత్రుడు సౌమ్యుడు గిరిజన బిడ్డైనటువంటి గొడవ నరేష్ గారిని మనం గెలిపించుకుందాం. మీరు గొడవ నరేష్ గారిని గెలిపిస్తే మీరు ఎంత మెజార్టీ ఎంత మద్దతు ఆదిస్తారో అదే మద్దతుతోటి ఈ అసెంబ్లీలో నిర్వహిస్తాం. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులై మీ అందరి కోసం మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి అందరూ వచ్చేది భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. 2000 పైగా ఉండేటువంటి బూతులలో మొత్తం బూతులలో కూడా బూత్ అధ్యక్షులు కలిగినటువంటి పార్టీ ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్లో పెట్టున్నారు. మిగతా పార్టీలు అడుగుతున్నాయి, కడుతున్నాయి, ఇరుగుతున్నాయి. అన్ని ఎదిగే పార్టీలు, అరిగే పార్టీలు, కడిగే పార్టీలు. పెరిగే పార్టీ ఎవరు అంటే భారతీయ జనతా పార్టీ, బీజేపీ. మీరు తెలంగాణ మొత్తమే కాదు, హైదరాబాద్లో కూడా ఈ ఎలక్షన్లో కూడా రాసుకోండి. మిగతా పార్టీలన్నీ కూడా ఇరిగే పార్టీలు, కరిగే పార్టీలు, అరిగే పార్టీలు. పెరిగే పార్టీ ఏదైతే ఉందంటే హైదరాబాద్లో ఎవరిది? బీజేపీ. మిత్రులారా, ఒక్కొక్కసారి మనం యుద్ధం చేస్తా ఉంటే సగం కొట్టి సమూహపోతాడు. సగం కొట్టి సమూహకుంటే ఏమంటాడంటే మళ్ళీ వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు. మీరేంటే వాడు నచ్చిందిగా లేవడని పడుకుంటారు. పడుకుంటే వాడు మళ్ళీ మీరు అక్కడ సినిమాలలో కూడా అప్పుడప్పుడు తెలుగు సినిమాలో, హిందీ సినిమాలు వస్తుంటది. వాడు హీరో కొడతాడు, కొట్టిన తర్వాత ఆడ చూసుకుంటే పోతుంటాడు. వీడు అయిపోయిందని వాడు అయిపోడు, వాడు కట్టబడుకొని మన తల మీద పోతాడు. అందుకని ఆదిలాబాద్లో ఒక్కసారి కొట్టినవు, వాడిని నడిపించినవు, వాడిని ముప్పించినవు అనుకుని ఊరుకోగలే. ఖచ్చితంగా ఇద్దరు కూడా ఫైనల్ గా కొట్టాల్సిందే. భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సీటు గెలిపించి పంపించేదాకా కార్యకర్తలు ఊరుకునేది లేదు, విశ్రాంతి లేదు, యుద్ధానికి ఆపేది లేదు. ఇది మనందరం కూడా ఇక్కడ కూర్చొని ఆలోచించేటువంటి విషయంలో ప్రముఖమైనటువంటి విషయం. మీ అందరికీ కూడా తెలవాలి, ఇక్కడ సంస్థాగతంగా